గుడ్ మార్నింగ్ టు మై డే ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ భారతీయ చరిత్రలో 3 టాపిక్స్ కంప్లీట్ చేసాం. రీజనింగ్లో మనం బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ చేసాం, క్యాలెండర్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ప్రకటనలు, తీర్మానాలు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఆర్ఆర్బి కానీ, మనం రాస్తున్న ఎస్ఏ కానీ, పీసీ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ప్రిలిమ్స్లో వచ్చే అవకాశాలు చాలా ఛాన్సెస్ బాగా ఉంటాయి. చాలా షార్ట్కట్లో, చాలా అర్థమయ్యే విధంగా, చాలా ఈజీగా చెప్పుకుందాం మనం. ప్రకటనలు, తీర్మానాలు. ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ప్రపోజిషన్ అనగా ప్రకటన. అంటే ప్రకటన అంటే ఏంటి? ఏదన్నా ఒకటి చేయటం. ఆ అబ్బాయి పాలు తాగుతున్నాడు, అవన్నీ బిల్లులు, ఇట్లాంటివి అన్నీ కూడా ఏంటి? ప్రకటనలు. దాన్నే మనం ఇంగ్లీష్లో ప్రపోజిషన్ అంటాం. ఆ ప్రపోజిషన్ ఎన్ని భాగాలు కలిగి ఉంటుంది? 3 భాగాలు కలిగి ఉంటుంది. ఒకటేంటి? సబ్జెక్ట్, ప్రెడికేటివ్, కపుల. ఎస్పిసి. సబ్జెక్ట్, ప్రెడికేట్, కపుల కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ప్రకటనగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని కుక్కలు నక్కలు అన్నారు. ఇక్కడ చూడండి మీరు, అన్ని కుక్కలు నక్కలు. ఇది ఒక ప్రకటన. దిస్ ఈజ్ ద ప్రపోజిషన్. ఈ ప్రపోజిషన్లో సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి, కపుల ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది కుక్కలో వస్తుంది, ప్రెడికేట్ అనేది ఏంటి? నక్కలో వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ని, ప్రెడికేట్ని అనుసంధానం చేసేది, అంటే కంబైన్ చేసేది, దాన్నే మనం కపుల అంటాం. అంటే ఈ కపుల అనేది లేకపోతే ఆ ప్రకటనకు అర్థం ఉంటే ఏమి రాదు. కాబట్టి సబ్జెక్ట్ని, ప్రెడికేట్ని అనుసంధానం చేసే భాగాన్ని మనం కపుల అంటాం. ఇప్పుడు మనం ప్రకటన అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రకటన ఎన్ని భాగాలు ఉంటుందో తెలుసుకున్నాం. ఆ భాగాలు ఒక ప్రకటనలో కూడా మనం చూపించడం జరిగింది. అన్ని కుక్కలు నక్కలు. కుక్కలు అనేది సబ్జెక్టు, ప్రెడికేట్ చివరిలో ఉన్నదాన్ని, ఈ సబ్జెక్ట్ని, ఈ ప్రెడికేట్ని కలిపేదే కపుల. మరి అలాంటి ప్రకటన 3 భాగాలు కలిగి ఉంటే ఎన్ని రకాలు కలిగి ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ప్రకటన అనేది ఎన్ని రకాలు ఉంటుంది? 4 రకాలు ఉంటాయి. ఏమేంటి అవి? యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ మనం ఏతో చూపించుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ మనం ఏతో చూపిస్తాము. ఇక్కడ యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ అనేది ఏ ప్రకటన మనం అంటాం. ఇప్పుడు చూడండి, సపోజ్ అన్ని పెన్నులు కాగితాలు. అన్ని పెన్నులు ఏంటి? కాగితాలు. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? పెన్నులు. ప్రెడికేట్ ఏంటి? కాగితాలు. ఇక్కడ సబ్జెక్ట్ని, ప్రెడికేట్ని అనుసంధానం చేసేది కపుల. అంటే ఇది యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్కి చెందిన ప్రకటన. అంటే ఏ అనే దానికి సంబంధించిన ప్రకటన. అన్ని అని వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీ గుర్తుకు రావాల్సిన లెటర్ ఏంటి? ఏ. అన్ని కుక్కలు నక్కలు. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్, దట్ మీన్స్ ఏ అంటే ఇది. ఇప్పుడు సపోజ్ అన్ని సెల్లులు, బ్యాటరీలు, అన్నీ అనేది వచ్చిందంటే మనకు ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది ఏ. అంటే యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్. యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ మీరు మర్చిపోయినా ఏం కాదు, కానీ ఏ అనే దానికి సంబంధించి ఏ ప్రకటన అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ కనపడదంటే ఖచ్చితంగా మనం ఏ అనే సింబల్ ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఓకే, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అన్ని పువ్వులు కాయలు, అన్ని కాయలు చెట్లు, అన్నీ అనేవి వస్తుందంటే యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్. మనం యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ సంబంధించి కంప్లీట్ చేసాం. సో దిస్ విల్ కంప్లీట్. యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి రాస్తాను, ఏ కుర్చీ కూడా బల్ల కాదు, ఏది కాదు అనేది వచ్చిందంటే యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్, నెగటివ్ వేలో వస్తుంది. ఇక్కడ ఏది కాదు అని వస్తే ఈ అనేది చూపించాలి. అంటే యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్. ఇది దేనికి చెందింది? ఈకి చెందింది. ఇది ఏ ప్రపోజిషన్ చెందింది? ఏకి చెందింది. ఇక్కడ ఏ కుర్చీ కూడా బల్ల కాదు అలాంటి ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఇవ్వచ్చు. ఏమవ్వచ్చు? సపోజ్ ఇక్కడ ఏ కాగితం కూడా పెన్ను కాదు, ఏ పెన్ను కూడా కాగితం కాదు, ఏ బుక్ కూడా పెన్సిల్ కాదు, ఏది కాదు వస్తే ఏం రావాలి? ఇమీడియట్గా మనకు గుర్తు రావాలి యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్. దట్ మీన్స్ ఈ. మనం ఏ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఈ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు పర్టిక్యులర్ పాజిటివ్ ప్రపోజిషన్.
మనం థర్డ్ అని చెప్పుకుంటున్నాం. ప్రకటన 4 రకాలు చెప్పుకున్నాం. 4 రకాల్లో 3వ రకం అని చెప్పుకున్నాం, పర్టికులర్ పాజిటివ్ ప్రపోర్షన్. దీన్ని దేంతో చూపిస్తారు? ఐతో చూపిస్తారు. ఇప్పుడు మనం ఏలో ఏం చెప్పుకున్నాం? అన్ని పెన్నులు, కాగితాలు. దీన్నే నేను మార్చి రాస్తాను. కొన్ని పెన్నులు, కాగితాలు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? సబ్జెక్ట్ సేమ్ ఉంది, ప్రెడికేట్ సేమ్ ఉంది, కానీ కప్పులా మారిపోయింది. కప్పులా అన్నీ వస్తే ఏకి చెందింది, కప్పులా కొన్ని వస్తే ఐకి చెందింది. అంటే కొన్ని అనేది కనపడదంటే ఇమీడియట్గా మనకు గుర్తు రాస్తుంది పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్. దట్ మీన్స్ ఐ. ఏలో అన్నీ వస్తుంది, ఈలో ఏది కాదు వస్తుంది, ఐలో కొన్ని వస్తుంది. ఏ కుర్చీ కూడా బల్ల కాదు. సబ్జెక్ట్ ఏంటి? కుర్చీ. ప్రెడికేట్ ఏంటి? బల్ల. ఏది కాదు అనేది కప్పుల. ఓకే. ఇప్పుడు 4వ రకాన్ని పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఓ అనే దాంతో చూపిస్తాను. కొన్ని పెన్నులు, కాగితాలు కావు. సేమ్ పైదాన్ని రాస్తున్నాను. కొన్ని పెన్నులు, కాగితాలు కావు. ఇక్కడ చూడండి, మనకి కొన్ని పెన్నులు, కాగితాలు అంటే జరిగింది. ఇక్కడ కొన్ని కావు అని రావడం జరిగింది. కొన్ని కావు అంటే ఏంటి? ఇక్కడ పర్టికులర్ నెగటివ్ ప్రపోజిషన్. పెన్నులు సబ్జెక్టు, కాగితాలు ప్రెడికేటు, కొన్ని కావు అనేది కపులా. ఓకే. ఇప్పుడు మనం 4 ప్రకటనలు కూడా దేంతో చూపిస్తారో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పుకున్నాం మనం. ఓకే. దీంట్లో మనకి ఎటువంటి డౌట్ అనేది లేదు. చూడండి, ఫస్ట్ ప్రపోజిషన్ అంటే ప్రకటన. ప్రకటన 3 భాగాలు కలిగి ఉంటుంది: సబ్జెక్టు, ప్రెడికేటు, కపుల. ఓకే. అట్ ది సేమ్ టైం ప్రకటనలు 4 రకాలు చెప్పుకున్నాం: ఏ, ఈ, ఐ, ఓ. ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే కన్వర్జన్. కన్వర్జన్ అంటే ఏంటి? కన్వర్జన్ అంటే మార్చడం, ప్రకటనలను మార్చడం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రకటనలు మార్చడం సంబంధించి ఒక టేబుల్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ టేబుల్ మనకి కీ రోల్ అవుతుంది. ఇక్కడ ఏ అనే ప్రకటన ఎలా మారిందంటే కన్వర్జన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కన్వర్జన్ ఏ అనేది ఎలా మారిందంటే ఐగా మారుతుంది. అంటే అన్నీ అనేది మార్చేటప్పుడు ఎలా అవుతుంది? కొన్నిగా అవుతుంది. ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మరి ఈ అనేది ఎలా మారుతుంది? కన్వర్జన్ చేసేటప్పుడు ఈ అనేది ఎలా మారుతుంది? ఏం మారదు, అలానే ఉంటుంది. ఏది కాదు అనేది ఏది కాదు లాగానే ఉంటుంది. సపోజ్ ఐ అనేది ఎలా ఉంటుంది? ఐ అనేది కూడా ఐ లాగానే ఉంటుంది, మారదు. ఓ అనేది ఎలా ఉంటుంది? ఓ అనేది అసలు మారదు. అంటే దీనికి ఆన్సర్ అంటే ఏముండదు, దాన్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఈ కూడా చేంజ్ చేయలేదు, మరి మారదు అని ఎందుకు రాయలేదు నేను? ఐ కూడా ఐలానే ఉందిగా, మారదు అని ఎందుకు రాయలేదు? ఓనా దానికి మాత్రమే మారదు అని రాశాను. ఎందుకు రాయలేదో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కన్వర్జన్ చేసేటప్పుడు ఏమైందంటే, కన్వర్జన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ అవుతుంది, ప్రెడికేట్ ఏమో సబ్జెక్ట్ అవుతుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను కన్వర్జన్ చేయమని ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. అన్ని పెన్సిళ్ళు కుర్చీలు అనే ప్రకటనను మార్చి రాయండి. దిస్ ఈజ్ ద క్వశ్చన్. అన్ని పెన్సిళ్ళు, కుర్చీలు అని మార్చి రాయండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాయాలి? అన్ని పెన్సిళ్ళు అనేది ఏంటి? ఇక్కడ దేనికి చెందింది? ఏకి చెందింది. ఏ ఎలా మారాలి? మన ఫార్ములా ప్రకారం ఐగా మారాలి. ఐ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? అన్ని అనేది కాస్త ఏం కావాలి? కొన్ని కావాలి. సో కొన్ని రాసేసాం. మనం మార్చేటప్పుడు చాలా పర్టికులర్గా చెప్పుకున్నాం. ప్రకటనను మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఏమైంది? ప్రెడికేట్ అయింది. ప్రెడికేట్ ఏమైంది? సబ్జెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అంటే పెన్సిల్, కుర్చీలు అంటే ప్రెడికేట్. ఇప్పుడు మనం ప్రకటనను మార్చేటప్పుడు ఏమైంది? కుర్చీలేమో దీని ప్లేస్లోకి వచ్చింది, సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ ప్లేస్లోకి. అంటే కుర్చీలు ఎక్కడికి రావడం జరిగింది, పెన్సిల్ ఎక్కడికి పోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కొన్ని కుర్చీలు ఏమైంది? కొన్ని కుర్చీలు పెన్సిళ్ళు అవుతుంది.
ఇదే ప్రకటనను మార్చి రాయటం అంటారు. ఇక్కడ మారింది ఏంటి? సబ్జెక్ట్ ప్రెడికేట్ ప్లేస్లోకి వెళ్ళింది, ప్రెడికేట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, అన్నీ కాస్త ఏమైంది? కొన్ని అవుతుంది. ఓకే, దీనినే మనం ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పుకున్నాం. మనం చూడండి, ప్రకటనలు మార్చి రాయటం చాలా కీ రోల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొన్ని పెన్సిళ్ళు కుర్చీలు అనే ప్రకటనను మార్చి రాయండి అన్నాడు. ఇప్పుడు మనకి కన్వర్జన్ అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తు రావాల్సిన సబ్జెక్టు ప్రెడికేట్కి వెళ్ళాలి, ప్రెడికేట్ సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు సబ్జెక్ట్ పెన్సిల్. ఓకే, ఇక్కడ నేను ప్రెడికేట్ ప్లేస్లో రాస్తున్నాను పెన్సిళ్ళు, వెళ్ళిపోయింది. ఇప్పుడు కుర్చీలు సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, కుర్చీలు. మనం కన్వర్జన్ రాసినప్పుడు ఐ ఎలా మారిందని చెప్పుకున్నాము? ఐ లాగానే ఉంటుంది, అంటే కొన్ని అనేది కొన్ని లాగానే ఉంటుంది. కొన్ని కుర్చీలు పెన్సిళ్ళు, కొన్ని అనేది మారలేదు. సో మనకి కన్వర్జన్లో మనకి ముఖ్యంగా గుర్తుండాల్సింది ఏంటి? ఏ అనేది ఐగా మారుతుంది, కానీ ఐ అనేది మళ్ళీ ఐగానే మారుతుంది. ఇక్కడ వచ్చిన చేంజ్ వల్ల ఏంటి? సబ్జెక్టు ప్రెడికేట్ మ్యూచువల్గా చేంజ్ అయినాయి ఇక్కడ. అది మనకి ఇంపార్టెంట్. సబ్జెక్ట్ని ప్రెడికేట్గా మార్చాలి, ప్రెడికేట్ని సబ్జెక్ట్గా మార్చాలి. ఇప్పుడు మనం రెండింటికి సంబంధించి చేసాం. ఏంటి? కన్వర్జన్లో రెండింటికి సంబంధించి ఏం చేసాం? ఇక్కడ కన్వర్జన్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఏం చేసాము? కన్వర్జన్ సంబంధించి మనం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ ఏం చెప్పాము? ఏ అనేది ఎలా మారిందని చెప్పుకున్నాం? ఐగా మారిందని చెప్పుకున్నాం. ఐ అనేది ఎలా మారుతుందని చెప్పుకున్నాం? ఐగానే మారుతుంది, కానీ ఇక్కడ మారింది సబ్జెక్టు ప్రెడికేట్. ఇక్కడ ఈ అనేది ఎలా మారుతుంది? ఈగానే మారుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం ఈకి. సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాం? ఏ రైలు కూడా విమానం కాదు, విమానం కాదు. ఇందులో సబ్జెక్ట్ని ప్రెడికేట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఇదేమిటి? ఇక్కడ కప్పుల. ఓకే, ఇక్కడ ఈగానే మారుతుంది కాబట్టి ఏ అనేదాన్ని ఏలానే ఉంచాను. సబ్జెక్ట్ ప్లేస్లో ప్రెడికేట్ వస్తుంది, విమానము వస్తుంది, విమానం వస్తుంది. కూడానే ఉంటుంది, రైలు అనేది చెప్పాలి. ఏ విమానం కూడా రైలు కాదు. వెరీ సింపుల్, అర్థమైంది కదా మనకి? ఇక్కడ సబ్జెక్టు ప్రెడికేట్ అవుతుంది, ప్రెడికేట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటికి కనుక్కున్నాం. ఓ అనే దానికి ఆన్సర్ ఉంటుంది. ఇక ఓ అనేది కొన్ని కావు అంటే ఓ రావాలి. ఓ అనే దానికి నో ఆన్సర్, అంటే ఏది కాదని పెట్టాలి మనకి ఎగ్జాంపుల్ వస్తే. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ అన్ని అనేది కొన్నిగా మారింది, కొన్ని అనేది కొన్ని ఉంది. ఏది కాదంటే ఓకి ఆన్సర్ లేదు. ఇక్కడ మార్చుకున్నలా సబ్జెక్టు ప్రెడికేట్ అయింది, ప్రెడికేట్ సబ్జెక్ట్ అయింది. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఎప్పుడు ప్రకటనను మార్చి రాయండి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు రాయాలి. సపోజ్ అన్ని ఫోటోలు నెగిటివ్లు అన్నాను, అట్లా ఎలాంటి వచ్చినప్పుడు అన్నీ అని వచ్చినప్పుడు కొన్నిగా మారాలి, కొన్ని అని వచ్చినప్పుడు సబ్జెక్ట్ని మార్చుకుంటే ప్రెడికేట్ని మార్చుకుంటే సరిపోతుంది. ఓ అనే దానికి ఆన్సర్ లేదు. ఓకే, ప్రకటనలు 4 రకాలు, 4ని మార్చే విధానం మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరే ట్రై చేయండి, హోంవర్క్ చేయండి. ఒక 4 ఇస్తాను నేను మీకు, 4 ట్రై చేయండి. అన్ని పెన్నులు, మార్కర్లు, కొన్ని స్విచ్లు, బల్బులు, ఏ పుష్పము ఫలము కాదు, కొన్ని బస్సులు సైకిళ్ళు కావు. ఈ 4 ప్రకటనలను మార్చి రాయండి అని ఇస్తాడు. సపోజ్ అన్నీ అనేది దేనికి చెందింది? ఏకి చెందింది. ఏకి మార్చాలంటే ఏం రావాలి? ఐగా మార్చాలి. కొన్ని అనేది ఐకి చెందింది. ఐలానే ఉంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ చేంజ్ అయితే. ఇక్కడ ఏది కాదనేది ఈకి చెందింది. సేమ్ సబ్జెక్ట్ ప్రెడికేట్, ప్రెడికేట్ సబ్జెక్ట్ అయితే ఏది కాదు అలానే ఉంటుంది. ఇక్కడ ఓ, ఇది కొన్ని కావు అంటే ఓ అనేదానికి ఆన్సర్ లేదు. ఇది ప్రకటనలను మార్చే విధానం చాలా ఇంపార్టెంట్ మనకి, ప్రకటనలు మార్చేది. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్తాం. కొన్ని ప్రకటనలు ఇచ్చినప్పుడు దానికి తీర్మానం ఎలా కనుక్కుంటాం అనేది మనం చేయాలి.
ఓకే, ఇప్పుడు అది చూస్తాం. నెక్స్ట్ మీకు ఇప్పటివరకు చెప్పిన దాని మీద గ్రిప్ ఉంటేనే నెక్స్ట్ చెప్పేది అర్థమవుతుంది. ఒకసారి రివైజ్ చేసుకోండి మీరు. ఒకసారి ప్రకటనలు 3 భాగాలు ఉంటుంది: సబ్జెక్టు, ప్రెడికేట్, కపుల. ప్రకటన 4 రకాలు ఉంటాయి: ఏ, ఐ, ఈ, ఓ. ప్రకటనలు మార్చేటప్పుడు ఏ ఏమో ఐగా మారుతుంది, అంటే అన్నీ కొన్నిగా మారుతుంది. కొన్నిలో కొన్ని వస్తుంది, మళ్ళీ ఏది కాదే ఉంటుంది. ఓక్ అనేది ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ కన్వర్జన్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సబ్జెక్ట్ ప్లేస్లోకి ప్రెడికేట్ రావాలి, ప్రెడికేట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ రావాలి. ఓకే, ఇప్పుడు కొత్తగా మనం ఇంకోటి చేద్దాం. ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు విశ్లేషణాత్మక పద్ధతిలో తీర్మానము రాబట్టుతారు. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చేద్దాం ఫస్ట్. చూసుకోండి ఒకసారి. అన్ని పుస్తకాలు క్వశ్చన్. అన్ని పుస్తకాలు చెట్లు అన్ని చెట్లు మేజ పల్లలు. దీని నుంచి తీర్మానం రావడం. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? ప్రకటనలు మార్చే విధానం వరకే తెలుసుకున్నాం. ఇప్పటివరకు మనం ఇది చూసాం. ఇది ఇస్తాడు క్వశ్చన్లో. అన్ని పుస్తకాలు చెట్లు, అన్ని చెట్లు మేజా బరుడు, తీర్మానాన్ని రావడం అని 4 ఆప్షన్స్ ఇస్తాడు, చేయాలి. మనం ఆల్రెడీ ఒక టేబుల్ తెలుసుకున్నాం. ఏం టేబుల్ అది? ఇక్కడ ఆల్రెడీ ప్రకటనలను మార్చే టేబుల్ మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం. ఒకసారి మనకి దీన్ని రిమెంబర్ చేసుకోండి. ఏ ఎలా మారుద్ది? ఐగా మారుద్ది. ఐగానే ఉంటుంది, ఈగానే ఉంటుంది. ఓ అనే దానికి ఆన్సర్ ఉంటుంది. ఏ అంటే అన్ని, ఐ అంటే కొన్ని, ఈ అంటే ఏది కాదు, ఓ అంటే కొన్ని కావు. ఇది టేబుల్ మనకి పర్ఫెక్ట్గా గుర్తుండాలి. ఈ టేబుల్తో పాటు ఇంకో టేబుల్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ టేబుల్ అది. ఆ టేబుల్ మీదనే మనకి ఈ చాప్టర్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఆ టేబుల్ రాస్తున్న చూడండి ఒకసారి. ఇక్కడ ఏ ప్లస్ ఏ వచ్చేదంటే ఏ అంటే ఇప్పుడు ఇది ఏ, ఇది కూడా ఏ. ఎలా చెప్పగలుగుతున్నాను నేను? అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ అంటే ఏని ఏ నుంచి తీర్మానం రావాలంటే మళ్ళీ ఏ అనేది వస్తుంది. చూద్దాం తర్వాత, నెక్స్ట్ చూద్దాం. ముందు టేబుల్ ఇంపార్టెంట్. ఏ ప్లస్ ఈ ఏమొస్తుంది? ఈనే వస్తుంది. తర్వాత ఐ ప్లస్ ఏ, ఓ స్టార్ అంటారు. ఓ స్టార్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఈ ప్లస్ ఐ, దీనికి కూడా ఓ స్టార్ వస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ఏ, ఐ వస్తుంది. తర్వాత ఐ ప్లస్ ఈ, ఓ వస్తుంది. ఈ టేబుల్ మనకి ఇంపార్టెంట్ బాగా. ఇక్కడ మీరు చూడండి ఈ టేబుల్ ఒకసారి. ఏని కలిపి తీర్మానం రాబట్టాలంటే మళ్ళీ ఏనే రావాలి, అంటే అన్నీ ఏ రావాలి. అన్నీ ప్లస్ అన్నీ ఈక్వల్ టు అన్నీ. ఇక్కడ అన్నీ ప్లస్ ఏది కాదు నుంచి ఏది కాదు రావాలి. ఏది కాదు ప్లస్ అన్నీ నుంచి ఓ స్టార్ వస్తుంది, అంటే కొన్ని కావు అని వస్తాయి. ఓ స్టార్ ఎందుకు పెట్టినా కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనకి ఇలాంటి దాని నుంచి తీర్మానం రాబట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మొట్టమొదటిగా ఉమ్మడి పదాన్ని గుర్తించాలి. ఫస్ట్ స్టెప్. బాగా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ మనకి ఇచ్చిన రెండింటిలో ఉమ్మడి మనం ఫస్ట్ చేయాల్సింది, ఎలాంటి ఇస్తే మనం చేయాల్సింది ఉమ్మడి పదం చూడాలి. ఇచ్చిన ప్రకటనలో ఉమ్మడి పదం ఏదైనా ఉన్నదా లేదా చూడాలి. చూడండి, ఇందుట్లో ఒకే పదం కలిగి ఉన్నది ఏంటి? చెట్లు.
అది కూడా ఎలా ఉండాలంటే ఇక్కడేమో ప్రెడికేట్గా ఉంది, ఇక్కడ ఇది సబ్జెక్టు, ఇక్కడ ఇది సబ్జెక్టు, ఇది ప్రెడికేట్. ఇచ్చిన ఉమ్మడి పదం ప్రకటన 1లో ప్రెడికేట్గాను, ప్రకటన 2లో సబ్జెక్టుగాను ఉండాలి. అంటే రివర్స్లో ఉండాలి. ఇక్కడ రివర్స్లో ఉందా లేదా? ఇక్కడ ప్రెడికేట్గా ఉంది, ఇక్కడేమో సబ్జెక్ట్గా ఉంది. ఓకే, ఈ ఉమ్మడి పదాన్ని మాత్రం తొలగించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇప్పుడు ఉమ్మడి పదాన్ని కనిపెట్టాం. ఉమ్మడి పదాన్ని కనిపెట్టి ఏం చేయాలి ఇక్కడ? ఓకే, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. మిగిలింది పుస్తకాలు, మేజాబెల్ అని మిగిలింది. ఇప్పుడు నేననేది ఏంటంటే ఇచ్చిన ప్రకటనలు ఏంటో మీరు చూసుకోవాలి. ఫస్ట్ది ఏ, నెక్స్ట్ది ఏ. ఇప్పుడు మన టేబుల్లో ఉన్న ఫార్ములా ప్రకారం మళ్ళీ వచ్చేది ఏం కావాలి? ఏనే రావాలి. అంటే మనం ఏం రాయాలి? అన్నీ రాయాలి, అన్నీ. ఇప్పుడు చెట్లు అనేది క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఉమ్మడి పదాన్ని మనం తొలగించేసాం. వచ్చేది ఏంటి ఇప్పుడు? అన్ని పుస్తకాలు. మిగిలింది ఏంటి ఇక్కడ? అక్కడ పుస్తకాలు. మిగిలింది ఏంటి ఇక్కడ? మేజాబెల్లలు. తీర్మానం అయిపోయింది. ఇదే ఛాన్స్. ఓకే, మనకి ఇది ఎట్లా వస్తుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏని కలిపితే వచ్చే తీర్మానం మళ్ళీ ఏనాగా ఉంటుంది, అంటే అన్నీ ఉంటుంది. ఇక్కడ మారింది ఏంటి? ఉమ్మడి పదాన్ని క్యాన్సిల్ చేస్తే వచ్చేదే తీర్మానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పుకున్నాం. ఇక్కడ అన్ని కుర్చీలు, బల్లలు, అన్ని బల్లలు, అన్ని బల్లలు, టేబుల్స్, లేకపోతే పుష్పాలు రాయండి. పుష్పాలు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది సింబల్స్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది సింబల్స్ చేయాలి. ఇది ఏనే, ఇది ఏనే. సో ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? మళ్ళీ ఏనే అవుతుంది. సో అన్నీ రాసేస్తుంది. మన టార్గెట్ ఏంటి? ఉమ్మడి పదాన్ని గుర్తించాలి. ఉమ్మడి పదం ఇక్కడ ప్రెడికేట్ అవ్వాలి, ఇక్కడ సబ్జెక్ట్ అవ్వాలి. సో అయ్యింది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? అన్ని కుర్చీలు, పుష్పాలు. ఓవర్. రెజల్యూషన్ వచ్చేసింది, తీర్మానం వచ్చేసింది. అన్ని కుర్చీలు, పుష్పాలు. ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే ఏ ప్లస్ ఏ నుంచి ఏనే వస్తుంది. అంటే మనం ఫస్ట్ ఫార్ములా కంప్లీట్ చేసాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫార్ములా చూడండి. సెకండ్ ఫార్ములా సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఏ ప్లస్ ఇలాంటి ఒక చెప్తాను చూడండి. అన్ని చొక్కాలు, ప్యాంట్లు. ఇక్కడ ఏ ప్యాంటు కూడా లంగా కాదు. ఓకే, ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ వీటికి సింబల్స్ ఇవ్వాలి. అన్నీ వచ్చింది కాబట్టి ఏ ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఏది కాదు మనకు తెలుసు, ఈ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఈ ఏమొస్తుంది? టేబుల్లో ఈనే వస్తుంది, అంటే ఏది కాదు వస్తుంది. సో ఏ. ఇప్పుడు మనం మొట్టమొదటిగా గుర్తించాల్సింది ఉమ్మడి పదం. ఉమ్మడి పదం ప్యాంటు. ఇందులో ప్రెడికేట్గా ఉంది, ఇందులో సబ్జెక్ట్గా ఉంది కాబట్టి ఉమ్మడి పదాన్ని తీసివేసాము. ఉమ్మడి పదాన్ని తీసివేయగా ఫార్ములాలో ఏది కాదు రావాలి కాబట్టి ఏ చొక్కా కూడా లంగా కాదు. ఇదే తీర్మానం. ఓకే, ఇలాంటి మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి చేసి చూపిస్తాను. మనం రెండు ఫార్ములా చేసాం. ఏ ఫార్ములా చేసాం? ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ అనేదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఐ ప్లస్ ఏకి ఒక ఫార్ములా చెప్తున్నాను. ఐ అంటే ఇక్కడ కొన్ని అనే అనకూడదు, కొందరు అని కూడా అనొచ్చు. కొందరు అన్నా కొన్ని అన్నా ఒకే మీనింగ్ వస్తుంది. కొందరు అబ్బాయిలు సింహాలు. ఇక్కడ ఐ ప్లస్ ఈగా చేస్తున్నాను, ఈ ప్లస్ ఐ ప్లస్ ఏగా చేస్తున్నాను. అందరూ సింహాలు, లేకపోతే అన్ని సింహాలు అనేది పెట్టుకోవచ్చు. అన్ని అన్నా అందరూ అన్న ఒక్కడే. అన్ని సింహాలు
అమ్మాయిలు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇమీడియట్గా చేయాల్సిన దానికి సింబల్స్ ఇవ్వాలి. మనం చెప్పుకున్నట్టు సింబల్స్ ఇచ్చేయండి ఒకసారి. ఇక్కడ కొందరు లేదా కొన్ని అంటే ఐగా చెప్పుకుంటాము. ఓకే, ఇక్కడ మనకి ఐగా చెప్పుకున్నాం. అన్ని అంటే ఏగా చెప్పుకున్నాం. మన టేబుల్లో ఐ ప్లస్ ఏ ఏం రావాలి? ఇక్కడ టేబుల్ చూడండి, ఐ ప్లస్ ఏ ఐ రావాలి. అంటే ఏం రావాలి? కొన్ని రాయాలి. మనం అంతకంటే ముందుగా ఏం చేయాలి? ఉమ్మడి పదాన్ని తొలగించాలి. ఉమ్మడి పదం ఎలా ఉండాలి? ఫస్ట్ ప్రకటనలో ప్రెడికేట్గా ఉండాలి, రెండో ప్రెడికేట్లో సబ్జెక్ట్గా ఉండాలి. సింహాలు సింహాలు క్యాన్సిల్. మిగిలిందేంటి? కొందరు అబ్బాయిలు కాబట్టి కొందరు అన్న కొన్ని అన్న ఒకటే. కొందరు అబ్బాయిలు అమ్మాయిలు. తీర్మానం అయిపోయింది. ఇది ఐ ప్లస్ ఏకి. సో ఐ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏంటి వచ్చింది? ఇక్కడ ఐని వచ్చింది. ఇది ఒక ఫార్ములా. మేము ఇంకో ఫార్ములా చేద్దాం. ఇంకోటి ప్రకారం సపోజ్ నేను ఇట్లా ఇచ్చాడు ఎగ్జామినేషన్లో, ఇలా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? కొందరు అమ్మాయిలు నక్కలు. కొందరు అమ్మాయిలు నక్కలు. ఇక్కడ ఏ నక్క కూడా సింహం కాదు. సింహం కాదు. మనకు ఫస్ట్ చేయాల్సింది సింబల్స్ ఇవ్వాలి. సింబల్స్ ఇచ్చుకోండి ఒకసారి మీరు. కొందరు లేదా కొన్ని అంటే ఐ వస్తుంది. ఏది కాదు వస్తే ఈ వస్తుంది. ఐ ప్లస్ ఈ మనకి టేబుల్ ప్రకారం ఏ రావాలి? ఇక్కడ ఓ రావాలి. ఓ అంటే ఏంటి? కొన్ని కావు అని అర్థం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొన్ని కావు. ఇప్పుడు ఉమ్మడి పదం రెండిట్లో ఆపోజిట్గా ఉందా లేదా చూసుకోవాలి. నక్కలు ప్రెడికేటు, ఇక్కడ నక్క సబ్జెక్టు. సో మనం ఉమ్మడి పదాన్ని తొలగించడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇక్కడ ఏమి రావాలి మరి ఆన్సర్? ఏది కాదు రావాలి, కొన్ని కావు రావాలి కాబట్టి కొన్ని. ఇక్కడ కొందరు అన్న కొన్ని అన్న ఒకటి. కొందరు అమ్మాయిలు అంటే ఇది. ఇక్కడేముంది? సింహాలు. ఇక్కడతో వదిలేస్తామా? కొందరు అమ్మాయిలు సింహాలు అంటే ఐ కిందకు వస్తుంది. కానీ రావాల్సింది ఏంటి? ఓ. ఓ అనేది దీనికి రావాలి. కొందరు కావు కొన్ని కావు రావాలి. కొందరు అమ్మాయిలు సింహాలు కారు. ఓకే, ఇక్కడ ఐ ప్లస్ ఈ నుంచి ఏమొచ్చింది? ఓ రావటం. సో ఐ ప్లస్ ఈ ఈక్వల్ టు ఓ రావటం. ఓకే, అయిపోయింది తీర్మానం. ఇవన్నీ అంటే తీర్మానాలు. ఇప్పుడు నేను ఇంకొకటి ఇస్తాను. సపోజ్ ఓ స్టార్ గురించి మీకు చెప్పలేదు నేను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ ఈ ప్లస్ ఐ అనేది చేద్దాం. ఈ అంటే ఏంటి? ఏది కాదు. ఏ రైలు కూడా, బస్సు కాదు. ఓవర్ ఈ మనం ఆల్రెడీ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లస్ ఐ తీసుకుందాం. కొన్ని బస్సులు ట్రాక్టర్లు. ఈ ప్లస్ ఐ ఏమి రావాలి? ఈ ప్లస్ ఐ టేబుల్ ప్రకారం ఓ స్టార్ రావాలి. ముందుగా ఏం చేస్తామంటే ఓ రైట్, ఓ అనేది తీర్మానం తీసుకురాలి. ఏ రైలు కూడా విమానం బస్సు కాదు. కొన్ని బస్సులు ట్రాక్టర్లు. ఉమ్మడి పదాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఉమ్మడి పదం క్లియర్గా అర్థమవుతుంది. బస్సులు అనేది ఉమ్మడి పదం, తొలగించేసేయండి. ఇక మిగిలింది ఏంటి? ఓ రావాలి కాబట్టి కొన్ని కావు కాబట్టి కొన్ని అంటాయి. కొన్ని. ఇక్కడ సబ్జెక్ట్ రైళ్ళు. కొన్ని రైళ్ళు. ఏం కావు? ట్రాక్టర్లు. కావు అనాలా? అలానే రాయాలా? కావు రాయాలి. కొన్ని రైళ్ళు ట్రాక్టర్లు కావు. కొన్ని కావు కాబట్టి ఇది ఓ. కానీ మనం అడిగి రావాల్సిన ఆన్సర్ ఏంటి? ఓ స్టార్ రావాలి. ఓ స్టార్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇచ్చిన తీర్మానంలో ప్రెడికేటు ఇక్కడికి వచ్చేసింది, సబ్జెక్టు ఇక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఓ స్టార్ అంటే ఏం చేయాలి? వచ్చిన తీర్మానంలో ప్రెడికేట్ను సబ్జెక్ట్గాను, సబ్జెక్ట్ను ప్రెడికేట్గాను రాయటాన్నే ఓ స్టార్ అంటారు. ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. కొన్ని ట్రాక్టర్లు, రైళ్ళు కావు. ఇప్పుడు ఆన్సర్ ఇదా ఇదా? ఇది ఆన్సర్ అవుతుంది. ఇది రాయకూడదు మనం. ఓకే, ఫస్ట్ ఓ రాసుకొని ఓని మళ్ళీ రివర్స్లో రాసుకుంటే ఓ స్టార్ వస్తుంది. ఈ ప్లస్ ఐ ఈక్వల్ టు ఓ స్టార్. ఓ స్టార్ అంటే మీకు ఒక్కటే వచ్చిన తీర్మానంలో సబ్జెక్ట్ను ప్రెడికేట్ను మార్చి రాయటాన్నే ఓ స్టార్ అంటాం. ఇక్కడ
ఈ ప్లస్ ఐ ఈక్వల్ టు ఓ స్టార్. మనకి పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు టేబుల్స్. చూడండి ఒకసారి రెండు టేబుల్స్ నేను చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి ఇక్కడ ప్రకటనను మార్చి రాయండి ఉన్నప్పుడు ఈ టేబుల్ రావాలి. ఏ టేబుల్ ఇక్కడ ఏ ఎలా మారింది, ఏగానే మారుతుంది, సారీ ఐగా మారుతుంది. ఈ ఎలా మారింది, ఐ ఎలా మారుతుంది, ఐగానే మారుతుంది. ఈ ఎలా మారింది, ఈగానే మారుతుంది. ఓ అనేది నో ఆన్సర్. ఇది ఒక టేబుల్. ప్రకటనను మార్చి రాయండి అన్నప్పుడు ఆ టేబుల్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మారేదల్లా సబ్జెక్ట్ ప్రెడికేట్గా మారింది, ప్రెడికేట్ సబ్జెక్ట్గా మారింది. ఇప్పుడు తీర్మానం రావాలి అన్నప్పుడు ఈ టేబుల్ రాయండి. ఈ టేబుల్ గుర్తుండాలి. ఏ ప్లస్ ఏ, ఇక్కడ రెండు ప్రకటనలు ఇచ్చి తీర్మానం కావాలంటారు. ఏ ప్లస్ ఏ నుంచి ఏమొస్తుంది, ఏనే వస్తుంది. ఇక్కడ ఈ ప్లస్ ఏ ప్లస్ ఈ ఏమొస్తుంది, ఈనే వస్తుంది. ఐ ప్లస్ ఏ ఏమొస్తుంది, ఓ స్టార్ వస్తుంది. ఈ ప్లస్ ఐ ఏమొస్తుంది, ఓ స్టార్ వస్తుంది. ఇక్కడ ఐ ప్లస్ ఏ ఏమొస్తుంది, ఐఏ వస్తుంది. ఐ ప్లస్ ఈ ఏమొస్తుంది, ఓ వస్తుంది. ఈ టేబుల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఈ రెండు టేబుల్స్ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మనం తీర్మానం రాబట్టేటప్పుడు ప్రకటన మార్చేటప్పుడు ఏం చేస్తాం, సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ రాస్తాం, ప్రెడికేట్ ఏమో సబ్జెక్ట్ రాస్తాం. మనం తీర్మానం రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ సింబల్స్ ఇస్తాం ఒకటి. రెండోది ఉమ్మడి పదం గుర్తిస్తాం. ఉమ్మడి పదం ఎప్పుడు కూడా రివర్స్గా ఉండాలి. మూడోది తీర్మానం రాసేస్తాం. వెరీ సింపుల్, తీర్మానం రాసేస్తాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చదివాం. చాలా క్రిటికల్గా చాలా డెప్త్గా అడగాలంటే బిట్ ఎలా అడుగుతారు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. అన్ని పుస్తకాలు చెట్లు, అన్ని చెట్లు సింహాలు. పూర్తిగా వినండి, ఇందా చెప్పుకున్నది కాదు, మనం ఇందా చెప్పుకున్నది ఉన్నటువంటి కనుక. ఇప్పుడు తీర్మానాలని కింద ఇచ్చాడు. తీర్మానాలు ఒకటి, అన్ని పుస్తకాలు సింహాలు. రెండవది, అన్ని సింహాలు పుస్తకాలు. మూడవది, అన్ని చెట్లు పుస్తకాలు. నాలుగవది, కొన్ని సింహాలు పుస్తకాలు. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1 and 3, ఆప్షన్ బి 1 and 4, ఆప్షన్ సి 2 and 4, ఆప్షన్ డి 1 and 2. ఇట్లా ఇస్తాడు ఆప్షన్. ఏంటిది కనుక్కోమంటాడు. ఒకసారి మీరు చూడండి, దాన్ని చాలా క్లియర్గా చూసుకున్నాం మనం. ఒకసారి శాస్త్రం నుండి వచ్చిన వాళ్ళు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఒకసారి చూడండి. క్వశ్చన్ చూడండి. అన్ని పుస్తకాలు చెప్పు. ప్రకటన 1, ప్రకటన 2, అన్ని చెట్లు సింహాలు. మనం మొట్టమొదటిగా చేయాల్సింది సింబల్స్ చేయాలి. అన్నీ ఇచ్చాడు కాబట్టి ఏ, ఇది కూడా అన్నీ ఇచ్చాడు కాబట్టి ఏ. కాబట్టి ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏనే. ఓకే, దీంట్లో మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఉమ్మడి పదాన్ని గుర్తించాలి. చెట్లు చెట్లు. కాబట్టి మిగిలింది ఏంటి, అన్నిగానే వస్తుంది. ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏనేనా, చూడండి ఒకసారి. ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏనే. కాబట్టి అన్ని. మిగిలింది ఏంటి, పుస్తకాలు సింహాలు. అన్ని పుస్తకాలు సింహాలు. ఇది తీర్మానం.
ఉందేమో చూడండి, ఇందులో అన్ని పుస్తకాలు సింహాలు ఉంది, 1 ఉంది, కానీ ఆన్సర్లు ఏమి ఇచ్చాడు, 2 ఉన్నాయని ఇస్తున్నాడు. ఇప్పుడు మీకు వెంటనే ఏమలగాలి, 2 ఆన్సర్లు ఇచ్చాడంటే తీర్మానం ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, కానీ ప్రకటనను మార్చే విధానం కూడా ఉంటుంది. మీరు చూడండి, మీరు తీర్మానం రాబట్టారు చాలా క్లియర్గా, A+A=A, అన్ని ప్లేస్లో అన్నీ వస్తుంది, సబ్జెక్టు ప్రెడికేట్ రాసుకున్నారు, ఒక ఆన్సర్ వచ్చేసింది. మరి 2 ఆన్సర్లు ఉన్నాయిగా, ఎట్లా కనిపెట్టాలి? ఇందులో 2 ఆన్సర్లు ఉన్నాయంటే మీరు ఇమీడియట్గా ఎదగాల్సింది ఒక టేబుల్ కాదు, మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ప్రకటనను మార్చి రాయండి అనే టేబుల్ కూడా ఉంటుంది. ప్రకటనను మార్చితే ఎలా మారుస్తాం? ఏనేమో ఐగా మారింది, ఐ ఏమో ఐగానే ఉంటుంది, ఈనేమో ఈగానే ఉంటుంది, ఓ అనేది ఆన్సర్ ఉండదు. ఇప్పుడు మీరు ఈ 2 ప్రకటనలను మార్చి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని పుస్తకాలు చెట్లు, ఎలా మారాలి? ఇక్కడ ఐగా మారాలి. సో అన్ని పుస్తకాలు చెట్లు మార్చండి. అన్ని అనేది ఏమైంది? కొన్ని అయింది. సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ అయింది, ప్రెడికేట్ సబ్జెక్ట్ అయింది, అంటే చెట్టు ప్లేస్లోకి పుస్తకాలు వస్తాయి. కొన్ని పుస్తకాలు ఏమైంది? కొన్ని చెట్లు, సబ్జెక్ట్ ప్రెడికేట్ అయితే కొన్ని చెట్లు పుస్తకాలు. ఇది ఓవర్, ఒక ప్రకటన మార్చేసాం. 2వ ప్రకటన కూడా మార్చండి. ఇది కూడా ఏనే కాబట్టి ఇది కూడా ఐగా మారుతుంది. కొన్ని సింహాలు అంటే ప్రెడికేట్ని దీంట్లో తీసుకొచ్చాను, కొన్ని సింహాలు చెట్లు ఎత్తి, అంటే ఇక్కడ 2 ప్రకటనలు మార్చితే దీనికి సంబంధించిన ఆప్షన్ ఎందుకు ఏమన్నా చూడండి, కొన్ని సింహాలు పుస్తకాలు అని ఉంది. ఓకేనా? ఇంకోటి ఏముంది? కొన్ని చెట్లు పుస్తకాలు. ఇక్కడ చూడండి, అన్ని 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 4వ ఆప్షన్ ఏంటి? ఇక్కడ కొన్ని సింహాలు పుస్తకాలు. చూడండి, ఉన్నాము కొన్ని సింహాలు పుస్తకాలు అనేది వచ్చిందా? రాలేదు. ఎట్లా మరి? ఇప్పుడు ప్రకటనలో మార్చినా కానీ రాలేదు. మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇది చాలా డెప్త్గా అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం ఉమ్మడి పదాన్ని తొలగించి ఒక తీర్మానాన్ని రాబట్టాము. ఆ తీర్మానం ఆప్షన్స్లో ఉంది. ఇంకోటి రావాలి కాబట్టి మనం ఏం చేసామంటే ప్రకటనలను మార్చి చూసినాం. ప్రకటనలు మార్చితే అన్నీ కొనేది, ఇది కూడా అన్నీ కొనేది, అయినప్పటికీ కూడా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 మార్చినా కానీ ఆన్సర్ రాలేదంటే మనం ఇమీడియట్గా మార్చాల్సింది మనకు వచ్చిన తీర్మానాన్ని మార్చాలి. మనకు వచ్చిన తీర్మానం ఏంటి? ఏ. ఇది కూడా ఏ ఎలా మారింది? ఐగా మారింది. ఐ కాస్త కొన్ని పెట్టండి. ఇప్పుడు ప్రెడికేట్ ఏమైంది? సబ్జెక్ట్ అయింది, కొన్ని సింహాలు. సబ్జెక్ట్ ఏమైంది? ప్రెడికేట్ పుస్తకాలు. చూడండి, ఈ ఆప్షన్ ఉందా? కొన్ని సింహాలు పుస్తకాలు 4వ ఆప్షన్. సో 1 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది చాలా డెప్త్గా ఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ స్థాయిలో అడగాలంటే ఎలా అడుగుతాడు, మామూలుగా అడగాలంటే జస్ట్ తీర్మానం అడిగి వదిలేస్తాడు, లేకపోతే ప్రకటనలు మార్చమంటాడు. మనకి 2 టేబుల్స్ మీద చాలా అవగాహన, చాలా గ్రిప్ ఉండాలి. ఒకటేమో ప్రకటనలు మార్చే టేబుల్, ఇంకోటేమో మామూలుగా తీర్మానం అడిగినప్పుడు. మీకు సింపుల్గా ఒక చెప్పుకున్నంత మనం ఒక్క దాంట్లో చెప్పుకోవాలంటే చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. ఫస్ట్ మనకి క్వశ్చన్ వస్తే ప్రకటనలను మార్చండి అన్న దాని మీద అవగాహన ఉండాలి. ఎట్లా మార్చుతాము? ఏ ఐగా మారితే అన్నీ కొన్ని అవుతుంది, ఈలానే ఉంటుంది, ఐలానే ఉంటుంది, ఓ అనేది ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2వ టేబుల్ ఏంటది? తీర్మానం రాబట్టడానికి ఉండే టేబుల్. ఇక్కడ ఏముంటుంది? A+A ఏంటి? ఓకే, I+I ఉంటుందా? I+U ఉంటుందా? మనకి ఇచ్చిన టేబుల్లో ఉన్నాయే రావాలి, మిగతా రావడానికి అవకాశం లేదు. ఓకే, A+E ఏమొస్తుంది? E+I ఏమొస్తుంది? E+A ఏమొస్తుంది? I+A ఏమొస్తుంది? ఓకే, I+E ఏమొస్తుంది? దీని మీద కనుక అవగాహన ఉండాలి. వీటన్నిటి మీద వస్తే ఆటోమేటిక్గా మనకి అన్నీ వస్తుంది. మనం ఫస్ట్ చేయాల్సింది ప్రకటనలు మార్చేటప్పుడు చూసుకోవాలి. ప్రకటనలు మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఏమో ప్రెడికేట్ రాయాలి, ప్రెడికేట్ ఏమో సబ్జెక్టుగా రాయాలి. అనుకున్న ప్రకారం వచ్చాలి. తీర్మానం రాసేటప్పుడు మొట్టమొదటిగా మనం సింబల్స్ ఇవ్వాలి, తర్వాత ఉమ్మడి పదాన్ని గుర్తించాలి, తర్వాత మిగిలినవి రాసేయాలి. తీర్మానం. ఓకే, ఒకవేళ ఒకే బిట్లో ప్రకటనలు మార్చేవి తీర్మానం రాసేవి కూడా రావచ్చు. డెప్త్ అడగాలంటే అట్లా అడుగుతాడు. ఒక్కోసారి 3 ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చాడు? అన్ని పుస్తకాలు కాగితాలు. ఓకే, 2వది అన్ని కాగితాలు చెట్లు. 3 ఇస్తాడు. కొన్ని చెట్లు
పురుగులు. ఆప్షన్ 1 ఇస్తాడు, 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, 4 ఇస్తాడు. కింద ఆప్షన్లో A = 103, B = 1 2 3, C = 1, 4, D = none of the above ఇస్తాడు. ఇలా 3 ఇచ్చినప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు తీర్మానం రాబట్టడానికి ఫస్ట్ కన్వర్జన్ చేయండి. కన్వర్జన్ అంటే ప్రకటనలో మార్చి రాయండి, పక్కన రాసుకోండి. తర్వాత ఇమ్మీడియట్గా మీరు 1ని 2ని తీర్మానం రాబట్టండి. ఫస్ట్ అంటే దీన్ని, తర్వాత 1ని 3ని తీర్మానం రాబట్టండి, అంటే దీన్ని, తర్వాత 2ని 3ని తీర్మానం రాబట్టండి. మళ్ళీ ఈ తీర్మానాలు కూడా మార్చి రాయండి అవసరమైంది, అంటే టైం ఉంటే టక్క చేసేయచ్చు. ఎంత పని అంటే ఈ 3 వస్తే 1 నిమిషంలో మీరు చేయొచ్చు. మీకు ఎప్పుడు చేస్తారు 1 నిమిషంలో? ఈ టేబుల్స్ మీద పట్టు ఉన్నప్పుడు A + A = A అవుతుంది, A + E = E అనేది, E + A = O* అవుతుంది. O* అంటే ఏంటో కూడా చెప్పా. ఫస్ట్ ఓన్ రాబట్టాలి, తర్వాత ఓలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ప్రెడికేట్ని చేంజ్ చేయాలి. ఓకే, ఇది ప్రకటనలు తీర్మానాలకు సంబంధించింది డీటెయిల్గా చెప్పుకున్నాం. మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. మనం ఇప్పుడు ఏమేమి చేసుకున్నాం అంటే క్లారిటీ ఉండాలి. మనం రీజనింగ్ ఆధునిక భారతీయ చరిత్ర చెప్పుకుంటున్నాం. రీజనింగ్లో క్యారెక్టర్ చెప్పుకున్నాం, బ్లడ్ రిలేషన్ చెప్పుకున్నాం, ప్రకటనలు తీర్మానాలు చెప్పుకున్నాం. ఓకే, ఈ 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆధునిక భారతీయ చరిత్రలో యూరోపియన్ రాక్ చెప్పుకున్నాం, విస్తరణ విధానం చెప్పుకున్నాం, యుద్ధాలు దానికి సంబంధించి చెప్పుకున్నాం. నెక్స్ట్ 4th చాప్టర్లో అడ్మినిస్ట్రేషన్ మెథడ్ చెప్పుకుంటాం. అంటే పొలిటికల్గా ఆంగ్లేయులు మన మీద ఎలా పరిపాలన చేసుకుంటున్నారో మనం 4th చాప్టర్లో చెప్పుకుంటాం. రీజనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. జూలై 30కి కంపల్సరీగా ఏం చేశాను కానీ ఆధునిక భారతీయ చరిత్ర రీజనింగ్ కూడా కంప్లీట్ యాజ్ అండ్ యాజ్ కంపల్సరీ చేయడానికి ట్రై చేద్దాం. ఈ తర్వాత మిగతా గ్రూప్స్లో ఉన్నటువంటి పేపర్ని మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.